హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న లాక్డౌన్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అనిత అనే అమ్మాయిని చూపిస్తారు. అయితే ఒకరోజు రాత్రి అనితని తన ఫ్రెండ్ స్వప్న స్కూటీ మీద తీసుకొని వచ్చి తన కాలనీ దగ్గర డ్రాప్ చేస్తుంది. అనిత అప్పటికే చాలా బాధగా ఉంటుంది. స్వప్న తనతో ఏదైనా సరే చూసుకుందాం అనిత, నువ్వు ఇలా బాధగా ఉండకుండా ఎప్పట్లాగే నార్మల్గా ఉండు, లేదంటే నీ పేరెంట్స్కి నీ మీద డౌట్ వస్తుంది, అలాగే ఎవ్వరికీ ఈ విషయం చెప్పకు అంటుంది. అది విన్న అనిత, నాకు ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందే, నువ్వు కూడా నన్ను వదిలేయకే ప్లీజ్ అనగా దానికి స్వప్న, నువ్వేం భయపడకు, నీకు తోడుగా నేను ఉంటా, ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయని ధైర్యం చెప్పి అక్కడ నుండి పంపుతుంది. అసలు అనిత లైఫ్లో ఏం జరిగింది, తన పేరెంట్స్ దగ్గర తను ఏం దాస్తుందో తెలియడానికి స్టోరీ కొన్ని రోజుల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి అనిత ఫ్యామిలీని చూపిస్తారు. అనిత ఫ్యామిలీలో తన పేరెంట్స్, చెల్లెలు నిఖిత, ఇంకా బామ్మ ఉంటారు. అనిత ఫాదర్ రమేష్ ఒక పెద్ద వెల్డింగ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. రమేష్కి అనిత అండ్ నిఖిత అంటే ప్రాణం, వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అనిత తన స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అనిత జాబ్ చేయాలి అంటే తన పేరెంట్స్ ఒక కండిషన్ పెట్టి ఉంటారు. అదేంటంటే అనిత అదే ఊరిలో జాబ్ చేయాలి, అంతేకాని జాబ్ కోసం పక్క టౌన్కి వెళ్ళటం కానీ నైట్ షిఫ్ట్ జాబులు మాత్రం చేయొద్దు అని చెప్పి ఉంటారు. దాంతో అనిత అదే ఊరిలో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఏ జాబు తనకి సెట్ కాదు. అయినా కానీ ప్రతిరోజు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటుంది. ఇంకా అదే ఏరియాలో ఉండే జీవ అనే వ్యక్తి అనితని ఇష్టపడుతూ 3 సంవత్సరాలుగా తనని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ తన ప్రేమ విషయం అనితకి చెప్పడానికి భయపడుతూ అనితని దూరం నుండి ఫాలో అవుతూ ఉంటాడు. అయితే జీవ తనని ఫాలో అవ్వటం అనిత కూడా గమనిస్తుంది, కానీ తనని పట్టించుకోదు. ఇలా ఉండగా ఒక రోజు రమేష్ పనిచేసే వెల్డింగ్ ఫ్యాక్టరీ దగ్గరికి అదే ఫ్యాక్టరీలో పనిచేసే శివ కూతురు సంధ్య వచ్చి తన ఫాదర్తో, నాన్న కాలేజీ ఫీజు కట్టడానికి ఈరోజే లాస్ట్, ఈరోజు ఫీజు డబ్బు కట్టకపోతే రేపు ఎగ్జామ్స్ రాయనివ్వరు, డబ్బు ఇవ్వు అని అడగ్గా దానికి శివ, అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు తల్లి, 2-3 రోజుల్లో అరేంజ్ చేస్తా, ఈరోజు కాలేజీకి వెళ్ళు అంటాడు. దానికి సంధ్య, డబ్బు కట్టకపోతే కాలేజీలోకి అలౌ చేయరు నాన్న అని చెప్తుంది. ఇంకా అదంతా చూసిన ఆ ఫ్యాక్టరీ ఓనర్ రాఘవ అక్కడికి వచ్చి విషయం కనుక్కొని, మనం చదువుకోకపోవడం వల్లే ఇలా ఉన్నాంరా, పిల్లలకి చదువేరా ముఖ్యమని సంధ్యకి డబ్బు ఇచ్చి కాలేజీలో ఫీజు కట్టమని పంపుతాడు. అప్పుడే రాఘవ రమేష్ అండ్ శివతో, మా ఊర్లో అందరూ వెల్డింగ్ షాప్ నడిపే నువ్వు నీ కూతుర్ని డాక్టర్ చదివించడం అవసరమా అని అందరూ వెటకారం చేశారు, కానీ రేపు డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసి నా కూతురు డాక్టర్గా బయటికి వస్తే వాళ్ళే షాక్ అవుతారు, నా కూతురు అంటే నాకు ప్రాణం రా, తన కోసం నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పి ఎమోషనల్ అవ్వగా రమేష్ తనని ఓదారుస్తాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక రోజు రాఘవకి తన భార్య ఫోన్ చేసి, మీరు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పడంతో రాఘవ రమేష్ని తీసుకుని వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటాడు. అలా రాఘవ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి పోలీసుల్ని కలిసి మాట్లాడగా తనకి తెలిసే విషయం ఏంటంటే తన కూతురు కుమారి సత్యం అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని, వారిద్దరూ మేజర్స్ అవ్వడంతో రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకొని, ఇంకా ఈ విషయం తన ఫాదర్కి తెలిస్తే వారి వల్ల తమకి ప్రాణహాని ఉంది అని, అందుకే తమ పేరెంట్స్ని పోలీస్ స్టేషన్కి పిలిచే వారికి వార్నింగ్ ఇచ్చి తమ జోలికి రాకుండా చూడాలి అని కుమారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. ఈ విషయం తెలిసిన రాఘవ అంటూ తన భార్య, తమ కూతురే తమ వల్ల తనకి ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చింది అని తెలిసి చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా అప్పుడే పోలీసులు కుమారి అంటూ తన భర్త సత్యంని అక్కడికి పిలవగా, కుమారిని చూసిన తన పేరెంట్స్, నిన్ను మహారాణిలా పెంచాము కానీ ఇలా చేసావేంటి తల్లి, ఇదంతా తప్పు, తమతో వచ్చేయమని అడగ్గా అది విన్న కుమారి తన పేరెంట్స్ని పట్టించుకోకుండా ఇక మీదట తన భర్త మాట మాత్రమే వింటాము అంటుంది. ఇంకా సత్యం చూడ్డానికి ఒక పక్క రౌడీలా ఉంటాడు. దాంతో రాఘవ ఏడుస్తూ, చిన్నప్పటి నుండి నిన్ను నా గుండెల మీద పెట్టుకుని పెంచాను తల్లి, వీడు నీకు కరెక్ట్ కాదు, నా మాట విను, మాతో పాటు రాని తన కాళ్ళ మీద పడి ఏడ్చినా సరే కుమారి వారిని పట్టించుకోకుండా సత్యంతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోవడంతో కుమారి పేరెంట్స్ చాలా ఎమోషనల్ అవుతారు. అదంతా చూసిన రమేష్, తనకి కూడా 2 కూతుర్లు ఉన్నారు అని, తనకి కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో అని ఫుల్గా భయపడిపోతాడు. నెక్స్ట్ సీన్లో అలా ఇంటికి వచ్చిన రమేష్ తన భార్యతో జరిగిందంతా చెప్పి, అన్న తన కాళ్ళ మీద పడి వెళ్ళకు అని బ్రతిమాలినా సరే కన్న తండ్రి అని చూడకుండా ఫేస్బుక్లో పరిచయమైన ఆ రౌడీ గడితో ప్రేమ పెళ్లి అని వాడితో వెళ్ళిపోయిందని ఎమోషనల్ అయ్యి, చూడు సుధా, మన అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకో అన్న కాబట్టి ఇంత జరిగినా తట్టుకోగలిగాడు, అదే నేను అయ్యుంటే అక్కడే గుండాగి చనిపోయేవాడిని అని చెప్పగా అది విన్న తన భార్య, మన కూతుర్లు ఇద్దరు బంగారం అండి, మనం వారిని సక్రమంగా పెంచాము, వారు ఎప్పటికీ
అలా చెయ్యరు అని చెప్తుంది. ఇంక అదంతా అక్కడే ఉన్న అనిత కూడా వింటుంది. ఇంక మరుసటి రోజు అనిత మళ్ళీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి తిరిగి వస్తూ తన ఫ్రెండ్ మీరా పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసి తనకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా మీరా తనతో నువ్వు ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి అనిత ఎక్కడే మా పేరెంట్స్ నైట్ షిఫ్ట్లో పక్క టౌన్లో జాబ్ ఆఫర్ వచ్చినా వద్దు అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మీ కంపెనీలో ఏదైనా వేకెన్సీ ఉంటే చెప్పు అనగా అది విన్న మీరా సరే సాయంత్రం నా ఫ్లాట్ దగ్గరికి రా, నీకు ఒకరిని పరిచయం చేస్తాను, తనే నీకు జాబ్ చూస్తాడు అని చెప్పడంతో అది విన్న అనిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సాయంత్రం వస్తాను అంటుంది. ఇంకా అలా అనిత ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే జీవ ధైర్యం చేసి తన దగ్గరికి వచ్చి అనిత నా పేరు జీవ, 3 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను కూడా నీకు ఇష్టమైతే మా పేరెంట్స్తో మన పెళ్లి గురించి మాట్లాడతాను అనగా అది విన్న అనిత నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని నాకు కూడా తెలుసు, కానీ నాకు ఇవన్నీ ఇష్టం లేదు. ఇప్పటికే నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్లీజ్ మళ్ళీ నన్ను ఫాలో అయ్యి డిస్టర్బ్ చేయకు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో జీవ కూడా చాలా ఫీల్ అవుతాడు. ఇంకా అదే రోజు సాయంత్రం అనిత తన అమ్మతో ఒక జాబ్ విషయమై మాట్లాడడానికి తన ఫ్రెండ్ మీరాని కలవటానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా అనిత మీరాని కలవటానికి వెళ్తూ ఉండగా అప్పుడే అనితకి తన బెస్ట్ ఫ్రెండ్ స్వప్న ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతుంది. దానికి అనిత మీరాని జాబ్ విషయమై కలవటానికి వెళ్తున్నాను అని చెప్పి అలాగే ఈరోజు తనని ఫాలో అవుతున్న జీవ తనకి ప్రపోజ్ చేసింది కూడా చెప్తుంది. అది విన్న స్వప్న వాడికి సరైన టైంకి పెళ్ళయి ఉంటే నీ అంత కూతురు ఉండేది, వాడికి నువ్వు భార్యగా కావాలి అనుకున్నాడా అని చెప్పి నవ్వి మీరాని కలిశాక కాల్ చేయమని చెప్తుంది. ఇంకా అలా అనిత వెళ్ళి మీరాని కలవగా తనకి జాబ్ ఇచ్చే వ్యక్తి వస్తాడు అని చెప్పి అనితని ఒక బీచ్ పక్కన జరుగుతున్న పార్టీ దగ్గరికి తీసుకెళ్లి తనకి జాబ్ ఇచ్చే వ్యక్తి కాసేపట్లో వస్తాడు అని వెయిట్ చేయమని చెప్తుంది. అప్పుడే అనిత స్వప్నకి ఫోన్ చేసి విషయం చెప్పి ఇక్కడ పార్టీలో అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారే, ఇలా నేను సినిమాల్లో మాత్రమే చూశాను, ఇది మరో ప్రపంచంలో ఉంది, ఓన్లీ హ్యాపీనెస్ మాత్రమే ఉంది అని చెప్పగా అది విన్న స్వప్న అయితే ఈ రాత్రి ఒక్కరోజైనా ఆ మరో ప్రపంచంలో నువ్వు కూడా ఎంజాయ్ చేసిరా అని చెప్తుంది. అది విన్న అనిత ఇప్పటికే మా అమ్మ నేను ఇంకా ఇంటికి రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది, రాత్రి ఇంటికి వెళ్ళకపోతే ఇంకా అంతే అంటుంది. దానికి స్వప్న నువ్వేం టెన్షన్ పడకు, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందిలే అని అనిత కాల్ కాన్ఫరెన్స్లో ఉంచి అనిత అమ్మకి ఫోన్ చేసి అంటే మా ఫ్యామిలీ అందరూ అన్నయ్యకి పెళ్లి సంబంధం కోసం పక్క ఊరికి వెళ్ళారు, ఇంట్లో ఒంటరిగా ఉన్న అనిత ఈ రాత్రికి నాతోనే ఉంటుంది, తనని ఉండమంటే మిమ్మల్ని అడగమంది అనగా అది విన్న అనిత అమ్మ అనితకి ఫోన్ ఇవ్వు అని అది కాన్ఫరెన్స్ అని తెలియక అనిత చెప్పమ్మా అనగా ఈ రాత్రికి స్వప్నతో పాటు పడుకొని ఉదయాన్నే రా అని చెప్పి కాల్ కట్ చేయగా స్వప్న అనితతో ప్లాన్ సక్సెస్ అయింది, ఈ రాత్రికి ఫుల్గా ఎంజాయ్ చేసిరా కానీ జాగ్రత్త అని చెప్తుంది. ఇంకా అలా కాసేపటికే మీరా చెప్పిన ప్రదీప్ అక్కడికి రాగా అనితని తనకి పరిచయం చేస్తుంది. ప్రదీప్ అనితతో మా కంపెనీలో ఒక జాబ్ వేకెన్సీ ఉంది, నెక్స్ట్ మంత్ వచ్చి జాయిన్ అవ్వండి, నెక్స్ట్ మంత్ అపాయింట్మెంట్ లెటర్ కూడా వస్తుంది అని చెప్పడంతో అది విన్న అనిత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అనితని కూడా పార్టీలోకి ఇన్వైట్ చేసి తనకి డ్రింక్ అలవాటు లేదు అని చెప్పినా సరే ఇది వైన్ ఏం కాదు అని తాగమని ఫోర్స్ చేస్తారు. దాంతో అలా అనిత వైన్ ఫుల్గా తాగుతుంది. ఇంకా అదే పార్టీకి వచ్చిన జీవా ఫ్రెండ్ జీవాకి ఫోన్ చేసి రే నువ్వు ప్రేమించిన అమ్మాయి చాలా పద్ధతి గలది అన్నావు కదా, ఇక్కడ పార్టీలో తను ఫుల్గా డ్రింక్ చేస్తుంది చూతూరా అని చెప్పడంతో జీవా కూడా అక్కడికి వచ్చి అనిత తాగడం చూసి షాక్ అవుతాడు. ఇంకా అలా అనిత ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో అందరితో కలిసి డ్యాన్స్ చేస్తుంది. తర్వాత మత్తులో స్ట్రోకులు పడిపోవడంతో మీరా అండ్ ప్రదీప్ తనని మోసుకెళ్లి ఒక రూమ్లో పడుకోబెట్టి రూమ్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఇంకా మరుసటి రోజు ఉదయం అనితకి స్లో వచ్చాక అలా ఇంటికి వెళ్ళి ఇంకా తనకి మత్తుగానే ఉండడంతో మళ్ళీ నిద్రపోతుంది. అలా 2 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు ప్రదీప్ అనితకి ఫోన్ చేసి సారీ అనిత 1 మంత్ లేట్ అయ్యింది, ఇప్పుడు మా కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉంది, జాయిన్ అవ్వు, మంత్లీ 40K శాలరీ అని చెప్పడంతో అది విన్న అనిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విషయం తన ఫ్యామిలీకి కూడా చెప్పగా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మరో పక్క రాఘవ తన కూతురు గురించే ఆలోచిస్తూ ఫ్యాక్టరీకి కూడా రాకుండా ఇంట్లో ఉంటున్నాడు అని తెలిసి రమేష్ తన ఫ్యామిలీతో కలిసి రాఘవ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి తనకి ధైర్యం చెప్తాడు. అప్పుడే రాఘవ అనితని చూసి ఇప్పుడు ఏం చేస్తున్నావు తల్లి అని అడగ్గా దానికి అనిత TCSలో జాబ్ వచ్చింది అంకుల్, నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వాలి అంటుంది. అది విన్న రాఘవ మీ నాన్న మిమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడ్డాడు, తనకి చెడ్డ పేరు మాత్రం తీసుకురాకండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో కొన్ని రోజులుగా అనిత నీరసంగా ఉండటం అలాగే తనకి దగ్గు ఎక్కువగా ఉండటంతో అది చూసిన తన పేరెంట్స్ తనని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోమని చెప్పడంతో అలా అనిత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి మాట్లాడిన తర్వాత ఎందుకో కోపంగా అక్కడ నుండి తిరిగి ఇంటికి వచ్చి అదే రోజు రాత్రంతా దేని గురించో ఆలోచిస్తూ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం అనిత బాత్రూంలోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తన ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని వస్తుంది. దాంతో అది చూసిన అనిత మైండ్ బ్లాక్ అయ్యి షాక్
షాక్లో ఉండిపోతుంది. ఇంకా బాగా ఆలోచించిన అనిత సెకండ్ ఒపీనియన్ కోసం అలా మరో ఇద్దరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోగా అనితని చెక్ చేసిన డాక్టర్స్ తన స్కానింగ్ రిపోర్ట్స్ కూడా చూసి తను కన్సీవ్ అయ్యిందని 10 వీక్స్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేయడంతో అది విన్న అనిత షాక్ అయ్యి తనకి పెళ్ళి అవ్వలేదు, తను ఎవరితోనూ ఫిజికల్గా కలవలేదు, మరి ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను అని అదే ఆలోచిస్తూ స్వప్నాని కలిసి తనకు కూడా అదే విషయం చెప్పగా అది విన్న స్వప్న కూడా షాక్ అయ్యే అలా ఎలా ప్రెగ్నెంట్ అవుతావే, నిజం చెప్పు ఎలా జరిగిందని అడగ్గా దానికి అనిత నిజంగానే నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యానో నాకే తెలియటం లేదే, ఆ రోజు మీరాతో పాటు పార్టీకి వెళ్ళాను కదా, అక్కడే ఏదో జరిగి ఉండాలి, ఎందుకంటే అక్కడ తప్ప నేను ఇంకెక్కడ ఒంటరిగా స్టే చేయలేదు అని చెప్పగా అది విన్న స్వప్న ఒకడు నీ మీద పడుకున్నది కూడా నీకు తెలియలేదా అంటుంది. దానికి అనిత నేను డ్రింక్ చేసి మత్తులో కింద పడిపోయాను, ఆ మత్తు దిగడానికి నాకు 2 రోజులు పట్టింది అనగా అది విన్న స్వప్న అయితే పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, ఇది చేసిన వాడిని ఊరికే వదలకూడదు అంటుంది. దానికి అనిత పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడిని కనిపెట్టి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా ఏంటి, అప్పుడు ఇది అందరికీ తెలుస్తుంది, ఈ విషయం నా పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. విన్న స్వప్న సరేలే నువ్వేం బాధపడకు పద డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ గురించి మాట్లాడదామని అలా అనిత మొదటిసారి చెకప్ కోసం వెళ్ళిన అదే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అనితని చూసిన ఆ డాక్టర్ ఆ రోజే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా, నువ్వే సీరియస్ అయ్యి వెళ్ళిపోయావు, నాకు పెళ్లి కాలేదు, బాయ్ ఫ్రెండ్ లేడు, అసలు ఫిజికల్గానే కలవలేదు అన్నావు, మరి ఇప్పుడు రిపోర్ట్స్లో నువ్వు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిందిగా అనగా దానికి స్వప్న మేడం తను మీరు అనుకునేలాంటి అమ్మాయి కాదు, ఇది అనుకోకుండా జరిగింది, ఈ విషయం తన ఫ్యామిలీకి తెలిస్తే చనిపోతారు, ప్లీజ్ మేడం మీరే తనకి అబార్షన్ చేయాలి అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే డాక్టర్ అలా చేయడం తప్పు, నేను చెయ్యను అని చెప్పి వారిని అక్కడ నుండి పంపించేస్తుంది. ఇంకా తర్వాత మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ అమ్మాయి పేరెంట్స్ వస్తేనే వారి పర్మిషన్తోనే చేస్తాము అని చెప్తుంది. దాంతో వారికి ఏం చేయాలో అర్థం కాక వారి కాలనీకి దగ్గరలో ఉండే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఆ షాప్ వ్యక్తి మనీని అబార్షన్ టాబ్లెట్స్ కావాలని అడగ్గా దానికి మనీ ఆ టాబ్లెట్స్ ఒకటి వేసుకోబోయి మరొకటి వేసుకుంటే ప్రాణానికే ప్రమాదం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇవ్వటం కుదరదు, వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోమంటాడు. ఇంకా అప్పటికే రాత్రి అవ్వటంతో స్వప్న అనితని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి రేపు తప్పకుండా ఎలాగైనా టాబ్లెట్స్ తీసుకుందాం నువ్వేం టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. ఇంకా అలా అనిత ఇంటికి వెళ్ళి అదే ఆలోచిస్తూ నిద్రపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన అనిత టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకు అంటే దేశంలో కరోనా వైరస్ ఎక్కువ అవుతూ ఉండడంతో 21 రోజులు లాక్డౌన్ విధిస్తున్నట్లు పీఎం ప్రకటిస్తాడు. ఆ న్యూస్ చూసిన అనిత వెంటనే స్వప్నకి ఫోన్ చేసి విషయం చెప్పగా అది విన్న స్వప్న కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే, సర్లే నువ్వేం టెన్షన్ పడకు 2-3 రోజుల్లో ఏదో ఒకటి ఆలోచిద్దాం నువ్వు జాగ్రత్త అని చెప్తుంది. అయితే కొన్ని రోజులుగా అనిత టెన్షన్గా ఉండటం చూస్తున్న తన అమ్మకి అనిత ఎందుకు అలా ఉంటుందో అర్థం కాదు. అలా 3 రోజులు గడిచిపోతాయి. అదే రోజు స్వప్న అనితకి ఫోన్ చేసి అలా ఇద్దరు కలిసి మాట్లాడి మళ్ళీ అదే మెడికల్ షాప్ వ్యక్తి మనీ దగ్గరికి వెళ్ళి మేము ఎక్కడ అడిగినా సరే ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇవ్వటం లేదు, మాకు మీరు తప్ప ఇప్పుడు ఎవ్వరూ తెలియదు, ప్లీజ్ మీరే మాకు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో వారి సిచ్యుయేషన్ అర్థం చేసుకున్న మనీ వారికి ఒక డాక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి మీ పని అవుతుంది అని చెప్పడంతో అనిత అండ్ స్వప్న తనకి థ్యాంక్స్ చెప్పి అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడగా డాక్టర్ అనితనే ఇప్పుడు ఎన్నవ నెల అని అడుగుతాడు. దానికి అనిత 3వ నెల అని చెప్తుంది. దానికి డాక్టర్ అంటే ఆపరేషన్ చేస్తేనే ఈ అమ్మాయిని బ్రతికించగలం, ఆపరేషన్కి 30,000 డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్తాడు. వెంటనే డబ్బు రెడీ చేసుకుని రండి ఆపరేషన్ చేస్తా అంటాడు. అది విన్న స్వప్న ఇప్పటికిప్పుడు 30,000 డబ్బు ఎలా అరేంజ్ చేయగలం అనగా దానికి అనిత తప్పదు ఎలాగోలా డబ్బు అరేంజ్ చేయాలి మనకి మరో దారి లేదు అని చెప్పి అలా అనిత ఇంటికి వెళ్తుంది. ఇంకా ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కోసం అనిత తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగి అలా 10,000 డబ్బు రెడీ చేస్తుంది. ఇంకా అనిత తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి డబ్బులు అడుగుతూ ఉండడం చూసిన తన బామ్మ ఇప్పుడు నీకు అంత డబ్బు ఎందుకే అని అడగ్గా దానికి అనిత తన ఫ్రెండ్ ఫాదర్కి కరోనా పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో ఉంచారు అని తన ట్రీట్మెంట్కి డబ్బు కావాలని అడిగింది తన కోసమే అని చెప్తుంది. అది విన్న తన బామ్మ తను దాచుకున్న 5,000 డబ్బు తనకి ఇస్తుంది. దాంతో స్వప్నకి ఫోన్ చేసి 15,000 రెడీ చేశాను అనగా అది విన్న స్వప్న నా దగ్గర కూడా 5,000 ఉన్నాయి, ఈరోజే వెళ్ళి ఆ డబ్బు డాక్టర్కి ఇచ్చి ఆపరేషన్ చేయమని రిక్వెస్ట్ చేద్దామని అలా ఇద్దరు మళ్ళీ ఆ డాక్టర్ని కలిసి 20,000 డబ్బు ఇచ్చి తమ దగ్గర ఈ డబ్బు మాత్రమే ఉంది అని ఆపరేషన్ చేయమని రిక్వెస్ట్ చేయగా డాక్టర్ ఆ మిగతా 10,000 కూడా ఇస్తేనే సేఫ్గా ఆపరేషన్ చేస్తాను, వెళ్ళి మిగతా 10,000 కూడా తీసుకురండి అని చెప్పడంతో అది విన్న అనిత అండ్ స్వప్నకి మరో దారి లేక 2 రోజుల్లో మిగతా 10,000 కూడా రెడీ చేసుకుని వస్తామని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తారు. ఇంకా అలా అనిత సాడ్గా ఇంటికి రావటం చూసిన తన అమ్మకి ఈ లాక్డౌన్ టైంలో కూడా అనిత ప్రతిరోజు బయటికి వెళ్ళి తిరుగుతూ ఉండడంతో తను ఏం చేస్తుందో అర్థం కాదు. ఇదిలా ఉంటే అనిత మిగతా
మిగతా 10,000 కోసం తనకి జాబ్ ఇప్పించిన అదే ప్రదీప్కి ఫోన్ చేసి తను ప్రాబ్లమ్స్లో ఉన్నాను అని 10,000 డబ్బు కావాలని రిక్వెస్ట్ చేయగా ప్రదీప్ అనితకి ఆ డబ్బు సెండ్ చేస్తాడు. అయితే అనిత ప్రదీప్కి ఫోన్ చేసి డబ్బు అడగటం తన చెల్లెలు నిఖిత కూడా వింటుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం అనిత ఈ రోజు తనకి ఆపరేషన్ జరుగుతుంది అని తన ప్రాబ్లం సాల్వ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యి స్వప్నాన్ని కలిసి డబ్బు డ్రా చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ క్లినిక్ దగ్గర బ్యారిగేట్లు అడ్డుగా పెట్టి పోలీసులు ఉంటారు. స్వప్న అక్కడి పోలీసుతో డాక్టర్ రవిచంద్రని కలవాలి అని చెప్పగా దానికి పోలీసులు ఆ డాక్టర్కి కరోనా సోకింది, అందుకే హెల్త్ క్యాంప్లో ఉంచాము, తనని కలవటానికి వీల్లేదు అని చెప్పడంతో అది విన్న అనిత షాక్ అయ్యే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎమోషనల్ అవ్వగా స్వప్న తనని ఓదారుస్తుంది. అలా అనిత అండ్ స్వప్న ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి వెళ్తూ అదే డాక్టర్ దగ్గర పనిచేసే కాంపౌండర్ గుణ అటుగా వెళ్ళడం చూసి తనని ఆపే డాక్టర్ ఎప్పుడు వస్తాడు, తనకి ఆపరేషన్ కోసం 20,000 డబ్బు ఇచ్చాము అని అడగ్గా గుణ వారితో మీకు కావాల్సింది అబార్షనే కదా, డాక్టర్కి మీరు ఇంకా 10,000 ఇవ్వాలి కదా, ఆ డబ్బు నాకు ఇస్తే అబార్షన్ కావడానికి కావాల్సిన ప్రిస్క్రిప్షన్ నేను ఇస్తాను అంటాడు. దానికి స్వప్న డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పాడు కదా అనగా దానికి గుణ డాక్టర్స్ అలాగే చెప్తారు, అలా చెప్తేనే కదా తను అడిగినంత డబ్బు మీరు ఇస్తారు, 3 నెలల ప్రెగ్నెంట్కి అబార్షన్ అవ్వడానికి టాబ్లెట్స్ వాడితే చాలు, తన దగ్గరే పనిచేసా నాకు తెలీదా, ఇంతకీ మీకు ప్రిస్క్రిప్షన్ కావాలా వద్దా అనగా అది విన్న అనిత అండ్ స్వప్నకి మరో దారి లేక తనని నమ్మి ఆ డబ్బు తనకి ఇవ్వగా గుణ వారితో నా నెంబర్ తీసుకోండి, సాయంత్రం నేను చెప్పిన ప్లేస్కి వచ్చి ఫోన్ చేయండి, ప్రిస్క్రిప్షన్ ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు సాయంత్రం అనిత అండ్ స్వప్న గుణ చెప్పిన ప్లేస్కి వెళ్ళి తనకి ఫోన్ చేయగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్కడ ఎవరిని అడిగినా సరే గుణ ఎవరో తమకి తెలియదు అని చెప్పడంతో అది విన్న వారికి గుణ కూడా తమని మోసం చేశాడని అర్థమయ్యి అనిత చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా అలా ఇద్దరు అక్కడ నుండి తిరిగి వచ్చేస్తారు. ఇంకా అనిత ప్రతిరోజు బయటికి వెళ్తూ సాడ్గా ఉండడం చూస్తున్న తన అమ్మ అప్పుడే వచ్చిన అనితని ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, అసలు స్వప్న నువ్వు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, నువ్వు ఎవరితో తిరగడానికి వెళ్తున్నావు అని సీరియస్ అవ్వగా అది విన్న అనిత అలాంటిదేం లేదు అని చెప్పినా సరే వినకపోవడంతో తన అమ్మపై సీరియస్ అవుతుంది. దాంతో తన అమ్మ నా మాటకే ఎదురు చెప్తావా అని తనపై సీరియస్ అయ్యి తనని కొడుతూ ఉండగా అప్పుడే అనిత ఫాదర్ ఇంకా బామ్మ అక్కడికి వచ్చి తనని ఆపి అనితని ఎందుకు అలా కొడుతున్నావు అని అడగ్గా దానికి తన అమ్మ తను నా మాటకే ఎదురు చెప్తుంది, ప్రతిరోజు బలాదుర్గా బయట తిరగడానికి వెళ్తుందని సీరియస్ అవుతుంది. అయితే తనని బయటికి పంపించి అనితని రెస్ట్ తీసుకోమని చెప్పి అందరూ బయటికి వెళ్ళిపోతారు. అయితే అప్పటిదాకా జరిగిందంతా గుర్తు చేసుకున్న అనిత ఈ నిజం తన పేరెంట్స్కి చెప్తే చనిపోతారు అని వారికి చెప్పలేక ఆ బాధని ఇంకా తను భరించలేక ఉరి వేసుకుని సూసైడ్ చేసుకొని చనిపోవాలి అనుకుంటుంది. అయితే అది కాస్త తన చెల్లెలు చూసి తన పేరెంట్స్కి చెప్పడంతో వారు అక్కడికి వచ్చి అనితని కాపాడుతారు. తన అమ్మ తనని చూసి ఏడుస్తూ ఎందుకు ఇలా చేసావు తల్లి, ఇంకెప్పుడు నిన్ను కొట్టను తిట్టను, నన్ను క్షమించు అని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అనిత అమ్మ స్వప్నకి ఫోన్ చేసి అసలు అనిత ఎందుకు అలా ఉంటుంది, తను ఎవరినైనా ప్రేమిస్తుందో నిజం చెప్పు, తను ఈరోజు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది అని చెప్పగా అది విన్న స్వప్న కూడా షాక్ అయ్యే సూసైడ్ అటెంప్ట్ చేసిందా, తనకి లవ్ లాంటివి ఏమీ లేవు, తనకి కాల్ చేసి నేను మాట్లాడతాలే అని చెప్తుంది. అప్పుడే తన భర్త దగ్గరికి వెళ్ళి మన అనిత ఎవరినైనా లవ్ చేస్తుందేమో అని డౌట్గా ఉంది, మీరే తనని ఒకసారి కలిసి అడిగి తెలుసుకోండి అని చెప్పడంతో రమేష్ వెళ్ళి అనితతో ఎందుకమ్మా ఇలా చేశావు, మమ్మల్ని వదిలి ఎందుకు చనిపోవాలి అనుకున్నావు, నువ్వు లేకుండా మేము బ్రతకగలమా, ఒకవేళ నువ్వు ఎవరైనా ప్రేమిస్తుంటే ధైర్యంగా నాకు చెప్పు అనగా దానికి అనిత అలాంటిదేం లేదు నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంటుంది. ఇంకా మరుసటి రోజు స్వప్న వచ్చి అనితని కలిసి ఎందుకే సూసైడ్ అటెంప్ట్ చేశావని సీరియస్ అవ్వగా దానికి అనిత ఇంకేం చేయమంటావే, ఎవడో పోరంబోకు చేసిన పనికి శిక్ష నేను అనుభవిస్తున్నా, కడుపు రోజు రోజుకి పెద్దదవుతుంది, అప్పుడప్పుడు వాంతింగ్స్ కూడా అవుతున్నాయి, వాటన్నింటినీ కవర్ చేయలేక ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నా, ఇంట్లో ఎప్పుడు నిజం తెలుస్తుందో అని భయపడుతూ చావడం కంటే ఒకేసారి చేద్దామని అలా చేశా అని చెప్పగా అది విన్న స్వప్న చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిస్తే నీ పేరెంట్స్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా, ఇంకెప్పుడు ఇలా చేయకు, నేను డాక్టర్తో మాట్లాడాను, 10 రోజుల్లో క్యాంపు నుండి ఇంటికి పంపుతారు అని చెప్పాడు, నేనే నీకు కాల్ చేస్తా అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు స్వప్న అనితకి ఫోన్ చేసి అనిత మనం 20,000 డబ్బు ఇచ్చిన డాక్టర్ కరోనాతో చనిపోయాడంట, ఇప్పుడే తెలిసింది అని చెప్పడంతో అది విన్న అనిత షాక్ అయ్యే తను ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి ఉన్న ఒక్క హోప్ కూడా పోవడంతో చాలా ఎమోషనల్ అవుతుంది. ఇలా ఉంటే మరో పక్క అనిత ఫాదర్కి తను పనిచేసే ఫ్యాక్టరీ ఓనర్ రాఘవాండు తన భార్య తన కూతురు చేసిన పని మర్చిపోవడానికి ప్రశాంతత కోసం తమ సొంత ఊరికి వెళ్తే అక్కడి రిలేటివ్స్ అందరూ కలిసి కూతురిని కూడా పెంచడం రాదు నీకు అని, అందుకే తను వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని నానా మాటలు అనడంతో ఆ బాధ భరించలేక ఇద్దరు ఉరివేసుకుని చనిపోయారు అని తెలిసి అదే విషయం తన ఫ్యామిలీకి చెప్పి రమేష్ చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన స్వప్న అండ్ అనిత మళ్ళీ మెడికల్ షాప్ వ్యక్తి గుణ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి మీరే హెల్ప్ చేయాలి, లేదంటే తనకి చావు తప్ప మరో దారి లేదు అని రిక్వెస్ట్ చేయగా అది విన్న గుణ ఇప్పుడు తనకి 4.5 నెలలు, ఇప్పుడు టాబ్లెట్స్తో అబార్షన్ చేయడం చాలా కష్టం, ఆపరేషనే చెయ్యాలి,
నేను చెప్పే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తనకి 4.5 నెలలని చెప్పకండి, అలా చెప్తే తను చెయ్యడు, అందుకే 3.5 నెలలని చెప్పండి అని అలా ఆ డాక్టర్ మీడియేటర్ నెంబర్ వారికి ఇచ్చి పంపుతాడు. దాంతో అలా ఇద్దరు ఆ మీడియేటర్ని కలవడానికి వెళ్ళి తనని చూసిన అనిత షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ మీడియేటర్ ఎవరో కాదు, అనితని ప్రేమిస్తున్నాను అని వెంటపడిన అదే జీవ. తనని చూసిన అనిత ఇప్పుడు ఈ విషయం వీడికి తెలిస్తే నా మీద ఉన్న కోపంతో నా పేరెంట్స్కి నిజం చెప్పేస్తాడని భయపడిపోగా స్వప్న తనతో వాడితో నేను మాట్లాడి ఆ డాక్టర్ నెంబర్ తీసుకొస్తాను అని అలా జీవ దగ్గరికి వెళ్ళి మాట్లాడి డాక్టర్ నెంబర్ తీసుకుని అబార్షన్కి 50,000 అవుతుంది అని చెప్పడంతో వచ్చి అనితకి కూడా అదే విషయం చెప్తుంది. అది విన్న అనిత ఇప్పటికిప్పుడు 50,000 డబ్బు ఎలా అరేంజ్ చేయాలని బాగా ఆలోచించి మరుసటి రోజు తన ఫ్యామిలీకి తెలియకుండా బీరువాలో ఉన్న తన బంగారు గాజులు అమ్మాలి అని, అది తప్ప తనకి మరో దారి లేదని అలా ఎవరు చూడకుండా బీరువా నుండి బంగారు గాజులు తీసుకుని ఒక వ్యక్తికి అమ్మి ఆ 50,000 డబ్బు తీసుకుని స్వప్న దగ్గరికి వెళ్తుంది. అయితే అనిత బంగారం అమ్మటం వారి పక్క ఇంట్లో ఉండే వ్యక్తి చూసేస్తాడు. ఇంకా తర్వాత అనిత అండ్ స్వప్న జీవా చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనని కలిసి విషయం చెప్పి డబ్బు ఇస్తారు. అయితే అనిత కడుపు చూసిన డాక్టర్కి అనిత 3.5 నెలలని అబద్ధం చెప్తుందేమో అని, తనది 5 నెలల కడుపులా ఉంది అని డౌట్ వచ్చి చెక్ చేయగా అనితకి 5 నెలల ప్రెగ్నెంట్ అని అర్థమయ్యి ఎందుకు నాకు అబద్ధం చెప్పారు, 5 నెలల వరకు నేను అబార్షన్ చేయలేను, ఇది చాలా రిస్క్ అని వారి డబ్బు వారికి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోమ్మంటాడు. అనిత అండ్ స్వప్న తనని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఇది రిస్క్, నేను చేయలేను అంటాడు. దాంతో అనిత ఇప్పుడు మీరు అబార్షన్ చేయకపోతే నాకు చావు తప్ప మరో దారి లేదు అని ప్లీజ్ అని ఏడుస్తూ తన కాళ్ళు పట్టుకోవడంతో సరే 1,00,000 రూపాయలు ఇస్తే చేస్తా అంటాడు. అది విన్న స్వప్నకి చాలా కోపం వచ్చి డాక్టర్పై సీరియస్ అవుతుంది, తనని తిడుతుంది. దాంతో డాక్టర్ కూడా తనపై సీరియస్ అవుతాడు. అదే టైంకి మరో పక్క అనిత బంగారు గాజులు అమ్మింది అని తన ఫ్యామిలీకి తెలిసి అనిత ఫాదర్ అనితకి ఫోన్ చేసి నీకు ఏ ప్రాబ్లం వచ్చింది తల్లి, బంగారం అమ్మేసావంట అని అడగ్గా అది విన్న అనిత షాక్ అయ్యి నిజం వారికి తెలిసిపోయిందని వెంటనే కాల్ కట్ చేసి స్వప్నాని గొడవ ఆపి బంగారు అమ్మిన విషయం ఇంట్లో తెలిసిపోయింది, ఈ టైంలో గొడవ ఏంటి అని డాక్టర్ కాళ్ళపై పడి ప్లీజ్ సార్ అబార్షన్ చెయ్యండి అని ప్రాధేయపడడంతో తన బాధని అర్థం చేసుకున్న డాక్టర్ సరే అని చెప్పి అలా అనితకి అబార్షన్ చేసి 5 నెలల పిండాన్ని బయటికి తీసి అనితతో చివరిసారిగా ఒకసారి చూస్తావా అని అడగ్గా అనిత వద్దు అని చెప్పడంతో డస్ట్బిన్లో పడేసి ప్రాసెస్ కంప్లీట్ చేసి వారిని కాసేపటికి అక్కడ నుండి పంపుతాడు. అప్పుడే డాక్టర్ జీవాకి ఫోన్ చేసి నీ కమిషన్ నీకు పంపాను చూసుకో అంటాడు. దానికి జీవా నువ్వు కానీ నిజంగా డాక్టర్ అయి ఉంటే ఊరినే అమ్మేసేవాడివి అనగా దానికి తను ఎంబీబీఎస్ చేయకపోతే ఏంట్రా, కాంపౌండర్ని అయినా సరే డాక్టర్ చేసే పనే కదా చేస్తున్నా అని చెప్పి నవ్వుతాడు. మరో పక్క స్వప్న అనితతో మొత్తానికి ప్రాబ్లం నుండి బయటపడ్డావు, ఇప్పుడు హ్యాపీనేనా అని అడగ్గా అది విన్న అనిత జరిగింది తలుచుకొని ఫుల్గా ఎమోషనల్ అవుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి అనిత తనకి ఎలాగైనా అబార్షన్ చేయమని ఆ డాక్టర్ కాళ్ళ మీద పడి ప్రాధేయపడినప్పుడు ఆ డాక్టర్ అనిత సిచ్యుయేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అనితతో ఇంత అందంగా ఉన్నావు, నా కామ కోరికను ఒక్కసారి తీరిస్తే నీకు ఈ డబ్బుకి ఆపరేషన్ చేస్తా అని ఉంటాడు. అది విన్న అనితకి ఒక తప్పు దాచడానికి మరో తప్పు చేయక తప్పని పరిస్థితి కావడంతో దానికి ఓకే చెప్పడంతో తను అనితని అనుభవించిన తర్వాతే అబార్షన్ చేసి ఉంటాడు. తర్వాత అనిత తనని తాను అద్దంలో చూసుకొని తన పేరెంట్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గుర్తు చేసుకొని వారి నమ్మకాన్ని వమ్ము చేశాను అని అద్దంలో తన ఫేస్ పై తనే కాండ్రించి ఉమ్మి వేసుకొని ఏడుస్తుంది. అలా జరిగింది స్వప్నకి చెప్పగా అది విన్న స్వప్న కోపంతో రగిలిపోయి వాడు ఇలాంటి పని చేశాడా, వాడిని నేనే చంపేస్తాను అని మళ్ళీ క్లినిక్లోకి వెళ్తుంది. ఇంకా అప్పుడే అనితకి తన ఫాదర్ ఫోన్ చేయడంతో అనిత గుండెలు పగిలేలా ఏడుస్తూ అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.